మహారాష్ట్రలోని ఔరంగాబాద్ ప్రస్తుతం సంభాజీ నగర్ లో దీపక్ అనే వ్యక్తి సూసైడ్ చేసుకున్నాడు. రీజన్ ఏంటి అంటే మా నాన్నను చంపలేక నేనే చచ్చిపోతున్నాను అని. ఏంటి నాన్నను చంపలేక తనే చచ్చిపోవటం అంటే ఇతను దివ్య అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అయితే ఈమె దివ్య అనే అమ్మాయి దీపక్ అనే పోలీస్ ఆఫీసర్ తో అఫైర్ లో ఉండటం చూసి అది తట్టుకోలేక వాళ్ళ బెదిరింపులు తట్టుకోలేక చేసుకుంటున్నాను సూసైడ్ అంటున్నారు. డీటెయిల్స్ లోకి వెళ్తే ఏమంటున్నాడంటే ఈ దివ్య అనే అమ్మాయిని ఇతను సోషల్ మీడియాలో కలిసి పెళ్లి చేసుకున్నారు. ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు, అయినా కానీ పెళ్లి చేసుకున్నారు. పిల్లోడు పుట్టిన తర్వాత యాక్సెప్ట్ చేశారంట. అయితే ఈ మగన్ దివ్యాని పెళ్లి చేసుకున్న సంవత్సరంన్నర తర్వాత తెలిసింది ఈమెకు ఆల్రెడీ ఫస్ట్ ఒక మ్యారేజ్ అయింది, అది డైవర్స్ అవ్వలేదు, వాళ్ళిద్దరు గొడవలు అవుతున్నాయి అని చెప్పి. ఇది 1.5 year తర్వాత తెలిసింది వాళ్ళకి ఒక పిల్లోడు కూడా ఉన్నాడని. అయితే ఈ విషయం తెలిసిన తర్వాత షాక్ అయ్యి అప్పుడు లాయర్ దగ్గరికి వెళ్తే లాయర్ చెప్పాడు ఇది బైగమీ కింద వస్తుంది, అగైనిస్ట్ ద లా అని చెప్పి లాయర్ చెప్తే అప్పుడు ఇక డైవర్స్ వదిలిపెట్టేసి వాళ్ళ హస్బెండ్, ఓల్డ్ హస్బెండ్ ఎవరైతే ఉన్నారో ఫస్ట్ హస్బెండ్, అతనితో సెటిల్మెంట్ చేసుకున్నారు. దాని తర్వాత దివ్య ముంబైలో ఏదో జాబ్ ఉందని చెప్పి వెళ్ళటం రావటం జరుగుతా ఉంది. అయితే ఇతనికి తెలుసు, హస్బెండ్ కి తెలుసు అంట ఆ దీపక్ అనే వాడితో పోలీస్ ఆఫీసర్ తో అఫైర్ ఉందని చెప్పి. అయితే అతని ప్రమోషన్ కోసం అని చెప్పి 5 లక్షలు కావాలి అని చెప్పి అడిగారంట. బాగా ఇబ్బంది పెట్టారంట. ఇతన్ని ఇబ్బంది పెడితే ఇతను గోధుమలు అమ్మి 1,50,000 ఇచ్చాడంట. గోల్డ్ బ్రాస్లెట్ ఇతనికి ఉన్నది, అది తాకట్టు పెట్టో అమ్మో 2 లక్షలు ఇచ్చాడు. మొత్తం 3.5 లక్షలు ఇచ్చాడు. అయితే అతనికి ఇంకొక 1,50,000 కావాలి, మొత్తం 5 లక్షలు కదా, ఇంకో 1,50,000 కావాలని చెప్పి వేధింపులు మొదలు పెట్టారంట. అదే విధంగా తరతరాల నుంచి వస్తున్న ఆస్తి ఏదైతే ఉందో దాన్ని అమ్మేసి వాళ్ళకి ఇస్తే ఈ దీపక్ దివ్య వీళ్ళిద్దరు లవర్స్ ఇద్దరు కలిపి ముంబైలో ఒక అపార్ట్మెంట్ కొనుక్కుంటారు అంట. దానికోసం అని చెప్పి మీ నాన్నని చంపేసి నువ్వు అది అమ్మేసే అని ఫుల్ గా టార్చర్ పెడుతున్నారంట. ఆ టార్చర్ తట్టుకోలేక నేను మా నాన్నని చంపలేను అని చెప్పి నేనే చచ్చిపోతాను అని ఊరేసుకున్నాడు. అది వీడియో తీసాడు. ఇంకా మగన్ పేరెంట్స్ ఏమంటున్నారంటే ఈమె ఏ జాబ్ చేస్తుందో తెలియదు, జాబ్ చేస్తున్నానని చెప్పు ముంబైకి వెళ్తా ఉండేది, అక్కడ ఏ జాబ్ ఎవరితో తెలియదు, ఓన్లీ ఫోన్ లోనే టచ్ ఉండేది, వారాల తరబడి అక్కడే ఉండేది అని చెప్పి. మార్చిలో వెళ్ళింది, అప్పటి నుంచి ఇప్పుడు దాకా రాలేదు, ఇది జరిగింది రీసెంట్ గా అని చెప్పి చెప్తున్నారు. సో ప్రతి ఒక్కళ్ళు పాత రోజుల్లో మనకు అంటారు కదా పెళ్లి చేయాలంటే అటుపక్క 7 తరాలు ఇటుపక్క 7 తరాలు చూసుకోవాలని చెప్పి. ఎవ్రీథింగ్ పాత రోజుల్లో ఏవైతే ప్రాక్టీసెస్ వాడేవాళ్ళో మోస్ట్ ఆఫ్ దెమ్ 90% ఆఫ్ దెమ్ హ్యాస్ సమ్ రీజన్. ప్రతి ఒక్కదానికి ఒక రీజన్ ఉండేది. ఎవ్రీథింగ్ హ్యాపెండ్ ఫర్ ఎ రీజన్. సో తెలిసిన వాళ్ళు అయి ఉండాలి, తెలిసిన వాళ్ళ కట్టుబాట్లు మన కట్టుబాట్లు దగ్గరగా ఉండాలి, ఇవన్నీ కూడా. ఎందుకంటే లైక్ రెండు పక్కల మంచి జంట అయినా కానీ కట్టుబాట్లు డిఫరెన్స్ ఉండటంతో డిఫరెన్సెస్ వస్తాయి. మంచిగా ఉంటేనే ఇట్లా, ఇక అసలు ఎవరో తెలియదు, ఎక్కడో తెలియదు, డైరెక్ట్ గా ఆన్లైన్ లో పరిచయం అంట. ఇది ఒక స్కామ్ లా కూడా తయారవుతుంది. అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ. అమ్మాయిలు చేసుకుంటున్నారు, అమ్మాయిలు చేసుకుంటారు, చేసుకున్న తర్వాత అసలు అమ్మాయి సంగతి ఏంటో తెలియదు, అదే విధంగా అబ్బాయి సంగతి కూడా ఏంటో తెలియదు, చేసేసుకుంటారు ఆన్లైన్ లో కలిసిపోయి. బాగుంటే ఓకే, బాగోకపోతే అసలు ఎక్కడికి తీసుకెళ్తున్నారో తెలియదు, ఎక్కడికి వెళ్తారో తెలియదు. మొన్నటికి మొన్న హనీమూన్ నుంచి అక్కడికి వెళ్ళి అబ్బాయిని చంపేశారు. ఇన్స్టాగ్రామ్ లో కూడా మీమ్స్ బాగా వస్తున్నాయి. లవర్ ఉన్నాడా అమ్మాయికి, దయచేసి హస్బెండ్ ఇప్పుడు కోపట్టం కాదు నన్ను చంపద్దని చెప్పి కాళ్ళు పెట్టుకునే మీమ్స్ అనమాట ఇవి. సో ఆన్ సీరియస్ నోట్, అబ్బాయి అయినా అమ్మాయి అయినా బాగా రీసెర్చ్ చేసి బాగా తెలుసుకొని చేసుకోండి. అట్రాక్షన్, లస్ట్, తొందరపాటు, ఏజ్ అయిపోతుంది, లేకపోతే అమ్మాయి వేరే వాడిని చేసేసుకుంటది, లేదా అబ్బాయి వేరే వాడిని చేసేసుకుంటాడు అని చెప్పి కంగారు పడి కంగారుతో పెళ్లి చేసుకోవద్దు. వన్స్ ఇన్ లైఫ్ టైం జరుగుతూ ఉంటుంది. ఒకవేళ అది పాడైపోతే మహా అయితే సెకండ్ మ్యారేజ్ అయినా మంచిది రావాలి కదా. 100లో 10 మందికి 20 మందికి వస్తుంది. సెకండ్ కూడా కాంప్రమైజ్ అయ్యి ఉంటారు మంచులు రాకపోతే కనుక. అది తేడా అయితే ఇక లైఫ్ అయిపోయినట్టు. ఎందుకంటే డీసెంట్ అమౌంట్ ఆఫ్ టైం అండ్ ఎఫర్ట్ అండ్ ఎనర్జీ పోతుంది దీంట్లో. ఒక 3-4 ఏళ్ళు సరిగ్గా లేని మ్యారేజ్ లో ఉండి టెన్షన్ పడుకుంటా, డబ్బు పోయి సినీ పట్టి అన్నట్టు ఉంటుంది అమ్మాయికైనా అబ్బాయికైనా ఎవరికైనా కానీ. సో తొందరపడి ఎవరో పెళ్లిళ్ళు చేసుకోవద్దు. పెళ్లి ఎవరినైనా చేసుకుంటున్నారు, అమ్మాయినైనా అబ్బాయినైనా, వాళ్ళ గురించి తెలుసుకోండి, వాళ్ళ ఫ్యామిలీ గురించి తెలుసుకోండి, వాళ్ళ క్యారెక్టర్ గురించి తెలుసుకోండి, అన్ని తెలుసుకునే తర్వాత చేయండి. ఏ మాత్రం డౌట్ తో ఏం కాదులే అన్న ఏమరపాటుతో చేసుకున్నారో ఏమైపోతారో తెలియదు. సో బీ కేర్ఫుల్, మ్యారీ కేర్ఫుల్, లివ్ కేర్ఫుల్.